ఒక చిన్న రేకుల టాయిలెట్ రూమ్ లోపల మల్లమ్మ కుటుంబ సభ్యులు నివసించేవారని ఒక పత్రికా కథనం రావడం జరిగింది. ఆ పత్రికా కథనం చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క మల్లమ్మకు డైరెక్ట్ గా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు పెట్టి శాంక్షన్ చేసి ఈ రోజు ఇల్లు మొత్తం కూడా గృహప్రవేశం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఆ విధంగా ఇల్లు కట్టించి ఆ ఇల్లు ఉండే వాళ్ళకి భోజనం కూడా ఉండాలని వాళ్లకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 5 ఉంటే వ్యక్తులు 30 కిలోల బియ్యం, సోనా మసూరి బియ్యం వారికి ఉచితంగా ఇచ్చి ఆ ఇంటికి కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మన పరిగి నియోజకవర్గానికి 110 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. ఈ విధంగా పేదల యొక్క అభివృద్ధి గురించి ఎన్నో పథకాలు, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి వాళ్ళు చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, వాళ్ళ బంధువుల దగ్గరకు పోవడం కానీ, హాస్పిటల్ పోవడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుంది. మనకు మహిళా సంఘాల ద్వారా కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను అభివృద్ధిలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆల్రెడీ ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది ఏంటంటే ఆల్రెడీ మన పంటకు సంబంధించింది, ఇక్కడ గ్రామాల్లో రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన బోనస్ కూడా అకౌంట్ లో స్టార్ట్ అయిపోయి పడుతున్నాయని చెప్పి మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, మా టౌన్ అధ్యక్షుడు కృష్ణ చెప్తున్నారు. ఇంకా కొన్ని రోజులలో మనకు రైతు భరోసా డబ్బులు కూడా పడబోతున్నాయి. ఆల్రెడీ దాని మెసేజ్ కూడా వచ్చింది. ఆ డబ్బులు కూడా ఒక్కొక్క రైతుకు ఎకరానికి 12,000 చొప్పున మనం ఇస్తున్నాం. ఒక 6,000 రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి, అంటే 6 నెలలకు ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నాం తొందరలో. ఈ విధంగా ఎన్నో పథకాలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో కూడా తొందరలో జరగబోయేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపేయాలని